హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎంకే. గైస్, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఇంకా కింద డిస్క్రిప్షన్లో అయితే నా వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి. సో గ్రూప్స్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. సో దట్ మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ వెంటనే మీరైతే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్కి ఎలా పాస్ అవ్వాలి అండ్ సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు పాస్ అనమాట 2లో మనకి. సో ఏంటంటే ఫస్ట్ మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ప్రతి ఒక్క దానికి మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అందులో మనకి 70% అయితే డయాగ్రామ్స్ ఉన్నాయి క్వశ్చన్స్ అన్నిటికీ. సో మ్యాక్సిమం మీరు డయాగ్రామ్ కనుక వేస్తే ఆ డయాగ్రామ్ పెన్సిల్తో వేసి అందులో ఏదైతే పార్ట్ అయితే ఉందో వాటిని మనకి యానోటేషన్స్ని బ్లాక్ పెన్తో అయితే మెన్షన్ చేయండి. బికాస్ పెన్సిల్ అండ్ బ్లాక్ పెన్ డెడ్లీ కాంబినేషన్ సూపర్ లుక్ ఉంటుంది. సో మనకి జేఎన్టీకి వాళ్ళ గురించి తెలిసిందే, ఎంత షో చేస్తే అన్ని మార్కులు వస్తాయి. కొద్దిగా మ్యాటర్ రిలేటెడ్గా రాసి కొద్దిగా మంచి పర్ఫార్మెన్స్ కనుకుంటే కనుక మార్క్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. సో బొమ్మలు అయితే గట్టిగా వేసి బ్లాక్ పెన్తో రాయండి. సో మంచి మార్క్స్ స్కోరింగ్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఆర్డర్ సంగతి పక్కన పెట్టండి. సో మీకు ఏదైతే వచ్చినాయో అవి ఫస్ట్ రాసేయండి. సో మీకు ఏదైతే వచ్చినాయో అవి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆర్డర్లో లేకపోయినా పర్లేదు, పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి వాడు ఫస్ట్ కరెక్షన్ చేస్తే సో ఓకే ఇతను బాగానే చదివాడు, సో వాళ్ళు కూడా ఆ థాట్కి వస్తారు. సో మార్క్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి ప్రజెంటేషన్. సో బార్డర్స్ 2 సైడ్ బార్డర్స్ కట్టిన వాడు ఇచ్చేది మనకి రూల్డ్ అయినా స్కేల్తో టాప్ మార్జిన్ అండ్ రైట్ మార్జిన్ అయితే కంపల్సరీ కొట్టండి. సో ఇంకోటి వచ్చేటప్పటికి మీకు ఏది వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. ఇక్కడ మొత్తం తిరిగి పట్టే బొమ్మ లేకపోయినా పర్లా. ఒక బొమ్మ లేకపోతే వాడు 2 మార్క్స్ తీసేసుకుంటాడు. సో మనకి 7లో 5 కానీ లేకపోతే 8కి ఒక 6 కానీ వస్తాయి. సో వాటితో మ్యాటరే కాదు. సో మీరైతే కంపల్సరీగా పేపర్స్ అన్నిటిని ఫిల్ చేసి రండి. సో బికాజ్ ఎందుకంటే తిరిగి పట్టే కాబట్టి వాళ్ళు గంటలు కూర్చొని చదివే ఓపిక ఉండదు. ప్రజెంటేషన్ బాగుందా, డయాగ్రామ్స్ మంచిగా ఉన్నాయని వరకే వాడు చూసేది. సో ఇంకేం పట్టించుకోవద్దు, జస్ట్ పేపర్స్ ఫిల్ చేసి రండి. ఇంకోటి వచ్చేసరికి మీకు ఏదన్నా ఒక 3 యూనిట్ మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాలండి. సో నేను టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకు అయితే డీబీఎంఎస్కి చేసి పెట్టా. సో వాటినే కాకుండా ఇంకేవైతే ఉన్నాయో మిగతా వాటిని కూడా చదువుకున్నారండి. సో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే నేను జస్ట్ 8 మార్క్స్ వరకు పెట్టా. సో రిమైనింగ్ అయ్యే వస్తాయి నేను గ్యారంటీ ఇవ్వట్లా. వాడితో పాటు ఇంకా చదువుకున్నారండి, బట్ వాడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఇంతకుమించి నేనేం చెప్పను. సో బికాస్ క్వశ్చన్స్ అనేవి వాడు ఏ టైంలో ఎట్లా అడుగుతాడో చెప్పలేం. కాకపోతే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ వరకు అయితే మ్యాక్సిమం అయితే వస్తాయని నా ఫీలింగ్. సో నేను అందుకని వాటిని పెట్టాను. సో వాటినే కాకుండా మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా ప్రిపేర్ అయ్యాలండి. సో ఇదిగా టెలిగ్రామ్ ఛానల్ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, సో జాయిన్ అవ్వండి. సో వీడియో కింద గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ గైస్.